మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్, మొత్తానికి అయితే టీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి భూ కబ్జాలు అయితే బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు అయితే దారం నాగేందర్ టాపిక్ అయితే నడిచింది. దారం నాగేందర్కి సంబంధించిన కబ్జాలు బయటపడ్డాయి. ఇప్పుడు కొత్తగా పాలమ్మిన, పూలమ్మిన, బోర్వెల్ నడిపిన అని చెప్పిన మల్లారెడ్డి కబ్జాలు కూడా బయటపడింది. ఎప్పుడు నేను కష్టపడ్డా పని చేసిన అనేసి గొప్పలు చెప్పుకుంటాడు. కాకపోతే ఆయన ఎంత కష్టపడడో మనకు అర్థమవుతుందో. ఫ్లెక్సీలతో సహా వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. దాదాపు మల్లారెడ్డి సర్వే నెంబర్ 148/1, 160 and 150/2కి సంబంధించి మల్కాజ్గిరి నగర్లో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీలో కబ్జాలు చేసినట్టయితే గుర్తిస్తున్నారు. ఎప్పుడు కష్టపడ్డానని ఎవరు సొమ్ము దోచుకోలేదని చెప్తున్నారు. నువ్వు ఎంత దోచుకున్నావు ఇక కనిపిస్తుంది మల్లారెడ్డి. కొంచెమన్నా ఉండాలి, పేదల కడుపు కొట్టడానికి కొంచెమన్నా ఆలోచించాలి. అన్న చెప్పండి, మొన్నటి వరకు నాగేందర్ది ఒకటి అయింది, ఇప్పుడు మల్లారెడ్డిది మీరు డేర్గా బయటకు వచ్చారు. ఏం భయం పడకుండానే వచ్చారని? మాకు ఎటువంటి భయం లేదండి. ఎందుకంటే ఆయన ప్రభుత్వం ఉండే కాబట్టి 10 ఏళ్ళ నుంచి ఆయన భయపడుతూనే ఉన్నాడు. ఆయన ఏ పని చేయనీయట్లేదు. ఇప్పుడు మాకు ఒక ధైర్యం ఏమొచ్చిందంటే మా రేవంత్ అన్న వచ్చిండు. మా రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా రావడం మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో కాబట్టి మాకు న్యాయం జరగాలని వచ్చాము. మాకు మేడ్చల్ మండల్ సంబంధించిన గుండ్లపోచంపల్లి విలేజ్లో వెంచర్ ఉన్నది. 1989లో వెంచర్ చేస్తే మా పెద్ద మనుషులు, మా పేరెంట్స్ వాళ్ళు అప్పట్లో రూపాయి కూడబెట్టి 10,000కు ప్లాట్ కొనుక్కున్న దినాలు అవి. ఇప్పుడు అదే ప్లాట్ వాల్యూ ₹1 కోటి కావడంతో పక్కపంటి మల్లారెడ్డి కాలేజీలు ఉండడంతో అతను దీన్ని కూడా తీసేసుకుందాం ఫ్రీగా అని చెప్పేసి కబ్జా చేసిండు. 16 ఎకరాలు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి కంపల్సరీ అది ఫేక్ డాక్యుమెంట్ ఉన్నది సృష్టించి ఇది నాది అని చెప్పి ఎవరు రానియట్లేదు. సో మేము బాధితులంగా మేము వెళ్ళి నియర్ బై పోలీస్ స్టేషన్ పేట్ బషీర్బాద్కి వెళ్ళి కంప్లైంట్ చేశాము. గత 4-5 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాము, కానీ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది, వాళ్ళ మనుషులు. సో లేటెస్ట్గా ఇప్పుడు ప్రభుత్వం లేకున్నా కూడా నిన్న మొన్న పోయి కూడా కంప్లైంట్ చేస్తే వాళ్ళు సెటిల్మెంట్ చేస్తాము, పిలిపిస్తామని అన్నారు. కానీ ఎవరిని పిలిపియలేదు, ఎవరు రాలేదు. మల్లారెడ్డి వాళ్ళ మర్దల్ కొడుకు పేరు ప్రవీణ్ రెడ్డి. ఆయన కంప్లైంట్ చేశాడంట మా మీద. ఆయన ఫేక్ డాక్యుమెంట్లు ఉన్నాయంటే ఒరిజినల్ ఉన్నాయి తెస్తా అన్నాడు, కానీ తేలేదు. మేము తీసుకెళ్ళి సిఐ ప్రశాంత్ గారికి చూపించాము. ఆయన అందరినీ నోట్ చేసుకున్నాడు, మా డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేశారు. కానీ వాళ్ళు ఎవరు రాలేదు, సెటిల్మెంట్ ఏం కుదరలేదు. కాబట్టి మేము ఈరోజు ఇక్కడ రేవంత్ అన్నను కలవడానికి వచ్చాము. కలవడానికి వచ్చారు, చాలా మంది వస్తున్నారు, అన్ని కబ్జాల గురించి వస్తున్నారు. మాక్సిమం మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? 100% జరుగుతుంది. ఎందుకంటే రేవంత్ అన్న ఎంపీగా ఉన్నప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్ళినాం మేము. ఈ సర్వే నంబర్లు రేవంత్ అన్నకు ఐడియా ఉన్నది. ఈ 650, 648 ఐడియా ఉన్నాయి రేవంత్ అన్నకు. కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని. లేకుంటే ఇంకా ముందడి కూడా పోతే రేవంత్ అన్న చెయ్యకపోతే ఇంకా ముంగట కోర్టులు ఉన్నాయి, లేదా ఇంకా ముంగట పెద్ద గవర్నమెంట్ ఉంది. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళి కొట్లాడుకుంటాం పేదోళ్ళు. మరి మాకు న్యాయం జరగాలి. న్యాయం చేస్తేనే. సెటిల్మెంట్ కూడా చేసుకోలేడా? ఎటువంటి సెటిల్మెంట్స్ లేవు. మేము అన్నాము, సరే మీకు భూమి కావాలంటారు కదా, సరే పోనీ మాకెందుకు, మా డబ్బులు మాకు ఏమిస్తారో ఇవ్వండి, మా ప్లాట్లు మీరు తీసుకోండి అని కూడా చెప్పాము. కానీ ఎవరు సెటిల్మెంట్కి రాలేదు. మరి సెటిల్మెంట్ వాళ్ళు ఫస్ట్ చూస్తామండి. మేమైతే పేదోళ్ళము, మాకు ఉండడానికి ఇల్లు లేవు, జాగా ఇస్తే బాగుంటుంది, లేదా అక్కడ జాగా పోయిన ఇంకో దగ్గర ఇచ్చినా మేము తీసుకునే వాళ్ళం. కానీ ఎవరు మాట్లాడట్లేరు. అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తున్నాం. మేము బీదోళమైనా మంచి మనసుతోటే ఉన్నాం, కానీ మా ముందుకు ఎవరు రావడం లేదు. రేవంత్ అన్న దృష్టికి తీసుకెళ్తే ఆయన ఏ విధంగా చేస్తాడో చూడాలి. మాకు న్యాయం కదా. సో మాది చేసినా కానీ మాకు ఒక సొంత ఇల్లు ఉంటే చాలు, మాకు ఇంత జాగిస్తే చాలు అనేసి అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఎప్పుడు పాలమ్మినా, పూలమ్మినా నేను కష్టపడే పైకి వచ్చినా అని చెప్తున్నావు. నీ కష్టమేందో క్లియర్ కట్గా వాళ్ళు చెప్తున్నారు. ఫేక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సిఐకి సబ్మిట్ చేశారనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మేము దేనికైనా రెడీగా ఉన్నాం, ఇప్పుడు మేము పేదోళ్ళం కాబట్టి మాకు ఎంత ఇచ్చినా మేము తీసుకుంటామనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరి భూ కబ్జాలు అయితే బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. మొన్న నాగేందర్కి సంబంధించి, ఈరోజు మల్లారెడ్డికి సంబంధించి, పైల శేఖర్ రెడ్డికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణం ఇదే అని చెప్పుకోవచ్చు. మొత్తానికి మల్లారెడ్డి కబ్జాలు అయితే బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. ఫైనల్గా సో ప్రగతి భవన్ దగ్గర అయితే ఇంకొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో రోజు ఏదైతే ట్యూస్డే, ఫ్రైడే ఏదైతే ప్రజాభవన్లో నడుస్తున్న ప్రజావాణి ఏదైతే ఉందో విశేష స్పందన వస్తుందని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా నేను యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఒకటే. సో మిమ్మల్ని ఇంతవరకు నమ్ముకొని వస్తున్నారు, ప్రతి ఎక్కడెక్కడి నుంచో డిస్ట్రిక్ట్స్ నుంచే కానీ ప్రతి నియోజకవర్గం నుంచి వస్తున్నారు, కబ్జా చేశారని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని నమ్ముతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ఏదైతే
అయితే ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఆ కబ్జాలు ఏదైతే చేసిన కబ్జాలు కాపాడడానికి కూడా పార్టీలో రీజాయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఏదైతే డబ్బులకే ఆశపడకుండా ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ప్రజలకు న్యాయం చేయాలనేసి అయితే నేను ఓకే టీవీ తరఫు నుంచి అయితే కోరుకుంటున్నాను. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.